ఏపీలో చాలా ఉత్కంఠ రేపిన కేసముద్రం మున్సిపల్ పీఠం హస్తగతమైంది. కేసముద్రం మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులలో కాంగ్రెస్ 8 వార్డులు, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకోవడంపై హంగ్ ఏర్పడింది. మెజారిటీకి కావాల్సిన సంఖ్య 9. అయితే రెండు పార్టీలు కూడా సమాన స్థానాలతో నిలిచాయి. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ తమ ఎక్స్ అఫీషియో ఓట్లను కేసముద్రం మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల చట్టం ప్రకారం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఏదో ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ కు వరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తాము ఓటు వేయాలి అనుకున్న మున్సిపాలిటీ పరిధిలో తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యి ఉండాలి. గతంలో వీరు తమ ఇష్టం వచ్చిన మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఆ లెక్కను బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ ముగ్గురు కూడా కేసముద్రంలో ఓటు వేయాలని భావించినా కుదరలేదు. అందుకే కేసముద్రం తీవ్ర ఉత్కంఠ మధ్య హస్తగతమైంది.